అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోయే స్టోరీ దయలేని కోడలు పార్ట్ 1. దక్షిణాపురం అనే గ్రామంలో లక్ష్మయ్య అనే పెద్ద మనిషి నివసిస్తూ ఉంటాడు. లక్ష్మయ్య ఎప్పుడు ఖాళీ సమయంలో ఆ ఊర్లో ఉన్న రచ్చబండ దగ్గరికి వెళ్ళి అందరితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. ఏమయ్యా వీరబాబు, ఎలా ఉన్నావు? అంతా కుశలమేనా? నమస్కారం లక్ష్మయ్య గారు, మీ దయ వల్ల అంతా కుశలమేనండి. ఇలా లక్ష్మయ్య అందరితో సమయాన్ని గడుపుతూ ఉండేవాడు. లక్ష్మయ్య భార్య దేవికమ్మ చాలా మంచి ఇల్లాలు. ఆ ఊర్లో దేవికమ్మ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఏంటి కాంతమత్త, ఇలా వచ్చావు? అమ్మ దేవికమ్మ గారు, మా మనవడి పరిస్థితి చాలా విషమంగా ఉంది. ధర్మాసుపత్రికి తీసుకువెళ్ళాలి. కొంచెం డబ్బు ఉంటే సహాయం చేయమ్మా. సరే కాంతమత్త, నువ్వు కంగారు పడుకు, నేను డబ్బు తీసుకొస్తాను. ఈ విధంగా దేవికమ్మ అందరికీ సహాయపడుతూ ఉండేది. కానీ పాపం దేవికమ్మ పెళ్ళై 7 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో ప్రతిరోజు ఎంతో బాధపడేది. ఎన్నో పూజలు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉండేది. ఆ ఊర్లోనే ఉన్న ఒక గుడి దగ్గర ప్రతిరోజు వెళ్ళి తన బాధను చెప్పుకుంటూ ఉండేది. ఒకరోజు దేవికమ్మ కళ్ళు తిరిగి పడిపోతుంది. పరుగున లక్ష్మయ్య కాంతమ్మను తీసుకొస్తాడు. కంగారు పడాల్సిన పని లేదు లక్ష్మయ్య, నువ్వు తండ్రి కాబోతున్నావు. ఆ విషయం విన్న లక్ష్మయ్య ఆనందానికి అవధులే లేవు. ఇద్దరూ ఎంతో ఆనందిస్తారు. దేవికమ్మ 12 మగబిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ పెద్దవాడై ఒక మంచి స్కూల్లో చదువుకుంటూ ఉంటాడు. వరుణ్ చక్కగా చదువుకొని తన 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వరుణ్ చాలా ఆనందిస్తారు. లక్ష్మయ్య దేవికమ్మ వరుణ్ని పై చదువుల కోసం పట్నం పంపిస్తారు. వరుణ్, నాన్న నువ్వు జాగ్రత్త. పట్నంలో అంకుల్ వాళ్ళు ఉంటారు కాబట్టి నీకు ఏ భయమూ లేదు. ఇక్కడ మంచిగా చదువుకున్నావు, అక్కడ కూడా చక్కగా చదువుకొని ఒక మంచి ఉద్యోగం సాధించాలి. ఇక్కడ అమ్మ నేను చాలా ఆనందంగా ఉంటాము. నీకు ఫోన్ కూడా చేస్తూ ఉంటాము. అమ్మా ఏడవకమ్మా, నేను అప్పుడప్పుడు సెలవులకు వస్తూ ఉంటాను కదా. సరేనన్నా, నేను ఆడవను, బాగా చదువుకోనన్నా. అంకుల్ వాళ్ళని ఇబ్బంది పెట్టుకో. ఈలోగా బస్సు అక్కడికి చేరుకుంటుంది. వరుణ్ ఆ బస్సు ఎక్కి పట్టణానికి చేరుకుంటాడు. హలో మై డియర్ మేనల్లుడా, ప్రయాణం అంతా బాగా జరిగిందా? మామయ్య, బాగానే జరిగింది. అత్తమ్మ ఎలా ఉంది? అత్తమ్మ బాగుంది అరుణ్, నీకోసమే ఎదురు చూస్తూ ఉంది. రంగనాథ్ అరుణ్ని ఇంటికి తీసుకుని వెళ్తాడు. శ్రీజ, ఎవరొచ్చారో చూడు. అరుణ్, ఎలా ఉన్నావురా? చాలా రోజులైందిరా నేను చూసి. చాలా పెద్దవాడు అయిపోయావు. అరుణ్ రంగనాథ్ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటూ తన డిగ్రీని కంప్లీట్ చేస్తాడు. అలానే MBA కోసం ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించుకుంటాడు. అరుణ్ అప్పుడప్పుడు ఇంటికి కాల్ చేస్తూ దేవికమ్మ లక్ష్మయ్యతో మాట్లాడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా అరుణ్ తన కాలేజ్లో సౌమ్య అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటాడు. సౌమ్య అరుణ్ ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంటారు. సౌమ్య తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణిస్తారు. సౌమ్య తాతయ్య సౌమ్యని చూసుకుంటూ ఉంటాడు. అరుణ్ మరియు సౌమ్య వారి ఇంట్లో వారి ప్రేమ విషయాన్ని తెలియజేస్తారు. తరువాత ఏమైందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అంతవరకు బై బాయ్. ప్లీజ్ టు వాచ్ అండ్ సబ్స్క్రైబ్.